మళ్ళీ అదే మనుషులతో ప్రెస్ మీట్ పెట్టించి ఎలక్షన్ 2-3 రోజుల ముందు నన్ను ఒక వ్యక్తితో ప్రెస్ మీట్లో పబ్లిక్గా ఆ ఎంపీ కేసుని నాని చెప్తూ కొట్టిస్తానని చెప్పి మాట్లాడించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ఎంపీ కేసుని నాని చెప్పు తీసి కొడతానని చెప్పి ఒక క్యారెక్టర్లెస్ పర్సన్ పార్టీ ఎంపీని అన్నారు. స్పందన లేదు పార్టీ నుంచి కానీ ఏ వ్యక్తి నుంచి కానీ. అదే ప్రెస్ మీట్లో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడి ఎంపీ అన్నాడు. అయినా స్పందన లేదు. 50 మంది కార్పొరేటర్లు 64 మంది పోటీ చేస్తే 50 మంది ఓడిపోయారు. సరే గెలిచేవాళ్ళు ఓడిపోయేవాళ్ళు అది తర్వాత సంగతి. వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చల్లా చెదురైపోయింది. చంద్రబాబు నాయుడు గారు నాతో ఎప్పుడూ కూడా కేసినేని నాని మీద మాట్లాడమని ఎప్పుడూ చెప్పలేదు, చెప్పడు కూడా. ఇంకా ఒక విషయం, ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన ఫామ్ హౌస్లో నేను కలిసినప్పుడు మీరు చాలా తప్పు చేశారని నన్ను మందలించాడు చంద్రబాబు గారు. వీళ్ళ మీద ప్రమాణం చేసి చెబుతున్నా, ఇది నిజం. నీకు దమ్ముంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడిచ్చాడని నీ కూతుర్ని అమ్మవారి గుడి గారికి తీసుకొచ్చి ప్రమాణం చేస్తావా? నేను వీళ్ళ ముగ్గురిని నా కుటుంబ సభ్యుల్ని గుడి మీద తీసుకొచ్చి, ఎందుకంటే మేము అమ్మవారి పాదాల దగ్గర బతుకుతాం, అమ్మవారి గుడి మీద మేము వ్యాపారం చేసాం, ప్రతి ఒక్కరు తెలుసు, మేము ప్రమాణం చేసి చెప్తున్నాం.